హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ కిచెన్. ఈరోజు చేస్తున్న రెసిపీ క్వినా రైస్ పులావ్. దానికి కావాల్సినవి క్వినా రైస్, ఎనీ వెజిటేబుల్స్, యూ కెన్ యూస్ ఎనీ వెజిటేబుల్స్ ఇన్ దిస్ రెసిపీ. ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు క్వినాని నేను ఇక్కడ హాఫ్ కప్ తీసుకుంటున్నాను. ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో కప్, దాంతో హాఫ్ కప్ తీసుకొని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సోక్ చేస్తున్నాను. నెక్స్ట్ వెజిటేబుల్స్, మా ఇంట్లో ఈరోజు బీన్స్, క్యారెట్, పొటాటో, ఆనియన్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి బాగా వాష్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ని చాప్ చేసుకొని, తర్వాత గ్రీన్ చిల్లీని పొడవుగా కట్ చేసుకొని, నెక్స్ట్ పొటాటోని పీసెస్గా కట్ చేసుకొని, బీన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. క్వినా అనేది చాలా హై ప్రోటీన్ ఫుడ్. ఇట్ ఈస్ ఎ న్యూట్రిషనల్ ఫుడ్. డైట్ చేసే వాళ్ళు చాలామంది యూజ్ చేస్తారు, తెలియని వాళ్ళు యూజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. రైస్ బదులు మనం క్వినా తీసుకుంటే చాలా రిజల్ట్స్ ఉంటుంది. డైలీ కొంచెమైనా ఒక గ్రామ్స్లో మీరు క్వినా రైస్ని తీసుకుంటే మీకు ప్రోటీన్ అనేది మీ బాడీకి వెళ్తుంది. క్వినాలో అనేది 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. మళ్ళీ క్వినా ఫ్లోర్ ఉంటుంది కదా, క్వినాని కొంచెం ఫ్రై చేసేసి డ్రై రోస్ట్ చేసేసి దాన్ని ఫ్లోర్గా చేసి పిండి చేసుకొని దాంతో బేకింగ్ ఐటమ్స్ చేయొచ్చు. ఎలా అంటే టు క్రియేట్ గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్, ఆల్సో మఫిన్స్ చేయొచ్చు, ప్యాన్ కేక్స్ చేయొచ్చు. క్వినా అనేది ఎలా అంటే బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేయొచ్చు, సలాడ్స్లో యూజ్ చేయొచ్చు, స్నాక్ ఐటెంలో. మన హెల్తీగా ఉండాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు అంత డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి క్వినా అనేది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కుకింగ్ ఆయిల్ కొంచెం, ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. నేను ఎక్సెప్షనల్, ఇది ఫుల్గా రెసిపీ మొత్తం ఆలివ్ ఆయిల్తో చేసుకోవచ్చు, లేకపోతే కుకింగ్ ఆయిల్తో చేసుకోవచ్చు. నేనైతే అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం హెల్తీ అని డిష్ అని నేను అలా చేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్లో క్లోవ్స్, బే లీవ్స్, సినామిన్ స్టిక్స్, కార్డమమ్ ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఆ ఫ్రై చేసేటప్పుడు అరోమా వస్తుందండి, చాలా బాగుంటుంది. స్మెల్ ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఇవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేయండి. లైక్ మనం కట్ చేసుకున్నాం కదా, బీన్స్, క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పొటాటో, సోయా చంక్స్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. అది కూడా హెల్త్కి చాలా మంచిదంటే అవన్నీ బాగా ఫ్రై చేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి, పచ్చిగా ఉంటే బాగుండదు కదా, కొంచెమైనా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 1.5 కప్ రైస్ తీసుకుంటున్నాను. రైస్ ఎందుకంటే నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను అనుకోండి, బిఫోర్ 1 అవర్ మీరు సోక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కప్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నేనేం సోక్ చేసుకోవట్లేదు. బాస్మతి అయితే కంపల్సరీగా సోక్ చేసుకోండి. మీరు రైస్ క్వాంటిటీ బట్టి మన వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది, సోక్ చేసుకునే బట్టి కూడా వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అలా ఫ్రై అవ్వనివ్వండి. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. తర్వాత అది బాగా ఫ్రై అయినాక, పచ్చివాసన అంతా పోయినాక క్వినా రైస్ ఉంది కదా, క్వినాను రైస్ అది వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొంచెం అది ఫ్రై అయినాక వాటర్ ఎలాగా, నేను టోటల్ 2 కప్స్ కదా, క్వినా అనేది 1/2 కప్, ఇది 1.5 కప్ కదా, మొత్తం 2 కప్స్. నేను యాక్చువల్గా 4 కప్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్కు నెక్స్ట్ క్వినా అనేది బిఫోర్గా సోక్ చేసుకున్నాను కాబట్టి 3.5 కప్స్ యూస్ చేస్తున్నాను. బాస్మతి ఒకవేళ మీరు సోక్ చేసుకున్న 3.5 ఇనఫ్ టు కుక్ దిస్ రెసిపీ. వేసినాక అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని కుక్కర్ పెట్టేయండి. 2 to 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చాలా ఈజీ రెసిపీ అండి. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.